ఇక నిజాంపేట ప్రాంతంలో తాను 20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సతీష్ బాబు అనే వ్యక్తి ఆరోపించారు. సర్వే నెంబర్ 86 ఫ్లాట్ నెంబర్ 42 ఏలో 164 గజాలు కొన్నామని తెలిపారు. దీనికి డెవలప్ చేస్తామంటూ జాగృతి కన్స్ట్రక్షన్ ముందుకు వచ్చి తర్వాత విరమించుకున్నారని చెప్పారు. తాను ఊరికి వెళ్లిన సమయంలో కొంతమంది వ్యక్తులు తన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మాది సర్వే నెంబర్ 86 నిజాంపేట బాచుపల్లి మండలం రాజీవ్ స్వగృహ కల్ప పక్కన ఉన్నటువంటి సైటు 164 గజాలు మాదండి. మాదైతే దానికి పీక్ డాక్యుమెంట్లు 2 సృష్టించి ఒకే రోజు 46, 91, 76 డాక్యుమెంట్ ఒకటి, 46, 91, 71 డాక్యుమెంట్ ఒకటి, ఈ రెండింటిని మళ్ళీ పక్కన పెట్టి 191 సర్వే నెంబర్ ఏసి 59 ఈజీఓకి వెళ్ళి ఆ 59 ఈజీఓలో పర్మిషన్ తెచ్చుకుని 86 మా సైట్లో కట్టారు. 59లో తెచ్చుకున్నది 122 గజాలు అయితే అది కట్టింది 320 గజాలు చిల్లర ఇద్దరు కలిపి కబ్జా చేసి కట్టారు. కానీ అక్కడ ఉన్నది 122 గజాలే 59 191లో. తర్వాత మేము మున్సిపల్ కమిషనర్ గారికి, ఏసీపీ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ మేము మెమోరాండం ఇచ్చినా దాని మీద స్పందించలేదండి. నేను 2005 సంవత్సరంలో నిజాంపేట్ విలేజ్లో సర్వే నెంబర్ 86 స్పాట్లో ప్లాట్ నెంబర్ 42A 164 గజాలు కొనడం జరిగిందండి. నేను ఈ ప్లాటు శ్రీరామ్ ప్రసాద్ అనే ఆయన దగ్గర నుంచి కొనడం జరిగిందండి. శ్రీ సాయి జాగృతి కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి మేము డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఆ డెవలప్మెంట్కి ఇచ్చింది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 10838/2007 అండి. ఇది డెవలప్మెంట్కి ఇచ్చాక వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేశాక 2008లో దీని వెనకాల మన సైటు వెనకాల రాజీవ్ స్వగృహ అనే పెద్ద ప్రాజెక్టు రావడం జరిగిందండి. ఈ రాజీవ్ స్వగృహ తీసుకున్నప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ మొదలెట్టినప్పుడు కూడా మన ప్లాట్ అంతా వదిలేసి వెనకాల నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారండి. కానీ ఏదైతే ఈ మన సరిహద్దుతో ఆనుకుని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తాం వల్ల ఇది మార్కెట్ వాళ్ళకి అనుకూలంగా లేని కారణం చేత వాళ్ళు ఏదో విధంగా దీన్ని వదిలించుకోవడానికి వాళ్ళు మన ప్లాటు గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారండి, అదండి ఇదండి అంటే అదేం లేదండి, మేము పర్మిషన్ మీరే తెచ్చుకున్నారు కదా, మాకు సంబంధం ఏంటి అంటే కూడా మేము చేయలేమండి, వాళ్ళండి వీళ్ళండి అంటున్నారని చెప్పేసి రోజు మాకు ఏదో సాక్షిప్తంతో మేము సర్లే అండి మా దాంట్లో వచ్చి మీరు నష్టపోతాం ఎందుకు, మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాము అంటే లేదండి నా అడ్వాన్స్తో పాటు మాకు ఖర్చు అయింది ఎంతో కొంత ఇవ్వమంటే అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నామండి.